ఈ వీడియోలో మనం పైథాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా పైథాన్ పాత్ ఏ విధంగా సెట్ చేయాలి, పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి వాల్యూ ఏ విధంగా సెట్ చేయాలి అనేది చూస్తాం. మరి పైథాన్ని మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, అంటే ఓపెన్ సోర్స్ అన్నమాట. కాబట్టి python.orgలోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ కంటిన్యూ చేయొచ్చు. అట్లనే పాత్ ఈ విధమైన స్టెప్స్ తోటి మీరు సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మై కంప్యూటర్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇట్లా ఆ వేరియబుల్లో యూజర్ వేరియబుల్స్ తీసుకొని న్యూ తీసుకొని దానికి పాత్ వాల్యూ సెట్ చేసి ఓకే అంటే సరిపోతుంది. మరి లేటెస్ట్ వర్షన్లో అయితే పాత్ కూడా మీరు సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అప్పుడే అదే సెట్ చేసుకుంటుంది. ఓకే, మనం ఇట్లా python.org అనే సైట్లోకి వెళ్ళున్నాం. ఇక్కడ డౌన్లోడ్స్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ ఫర్ విండోస్, మ్యాక్, అదర్ ప్లాట్ఫామ్స్ అని చూపిస్తుంది. మనం విండోస్ ఇక్కడ లేటెస్ట్ వర్షన్ 3.6.1 ఇది చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది సాఫ్ట్వేర్. ఫ్యూ మినిట్స్లోనే మీకు డౌన్లోడ్ అనేది ఫినిష్ అయిపోతుంది. మరి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను, దాన్ని మనం సెటప్ చేసి చూద్దాం. సో ఇది మన exe ఫైలు. డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ అని అడుగుతుంది. కిందే చూడండి పాత్ కూడా యాడ్ పైథాన్ టు పాత్ అని ఇక్కడే ఆప్షన్ ఉంది. సో పాత్ ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ అనండి. ఓకే, యూజర్ అకౌంట్ కంట్రోల్ ఎస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ యొక్క సెటప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫ్యూ మినిట్స్లో ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. ఫస్ట్ ఇన్స్టలైజేషన్ అయిన తర్వాత ఇన్స్టాలేషను కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన లైబ్రరీసు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ అవుతాయి. మీకు చాలా సింపుల్గా ఈ సెటప్ అనేది ఫినిష్ అయిపోతుంది. చూడండి, ఈవెన్ డాక్యుమెంటేషను ఇట్లాంటివంతా కూడా మీకు ఇన్స్టాల్ అవుతాయి. ఈవెన్ ట్యుటోరియల్స్ కూడా ఉంటాయన్నమాట, మీరు ఈజీగా ఫాలో అయ్యేదానికి. ఓకే, ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. ఓకే, పాత్ కూడా అదే సెట్ చేసేయడం జరిగింది. ఓకే, క్లోజ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే విండోస్ 8లో అయితే ఇట్లా ఈ స్టార్టప్ స్క్రీన్లో ఈ చివరన ఇట్లా పైథాన్ అని వచ్చి ఉంటుంది. ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయితే మీకు స్టార్ట్ మెనూలోనే చూసుకోవచ్చు. డెస్క్టాప్లో కూడా ఈ యొక్క పైథాన్ లింక్ అనేది ఉంటుంది. మరి ఇది వర్క్ అవుతుందా లేదా మనం ఇక్కడ పైథాన్ 3.6 మీద క్లిక్ చేద్దాం. చూడండి, డైరెక్ట్గా పైథాన్ ఎన్విరాన్మెంట్కి రావడం జరిగింది. ఇది ప్రాంప్ట్ అన్నమాట, పైథాన్ను వర్క్ అయ్యే ప్రాంప్ట్ ఇది. సో పైథాన్ ఇక్కడ మీకు వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలి అంటే సింపుల్గా ఒక కమాండ్ ఇస్తున్నాను. ప్రింట్ విత్ ఇన్ బ్రాకెట్స్లో
డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా దానికి రిజల్ట్ రావడం జరిగింది. మనం ఇచ్చిన మెసేజ్ ఇమ్మీడియట్గా ప్రింట్ కావడం జరిగింది. ఓకే, కంట్రోల్ జెడ్ ఇచ్చినట్లయితే ఎంటర్ ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో పైథాన్ అనేది వర్క్ అవుతుంది మనకి. మరి మీరు పాత్ అనేది సెట్ చేయాలి అంటే పాత్ ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంది. మరి పాత్ ఎందుకు? పాత్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో మీరు ఏ లొకేషన్లో నుంచైనా సరే పైథాన్ని వర్క్ చేయించుకునేదానికి అది ఆ పాత్ అనేది సెర్చింగ్ అంటే పైథాన్ ఎక్కడ ఉందో ఆ యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ని సెట్ చేసేదానికి పాత్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నార్మల్ సిఎండి అని ఇస్తున్నాను, అంటే కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ పైథాన్ రాలేదు, సంథింగ్ C:users సంథింగ్ ఒక లొకేషన్లో ఒక డైరెక్టరీ లొకేషన్లోకి మనం వెళ్ళున్నాం. మరి ఇప్పుడు పైథాన్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలనుకోండి, PYTHON పైథాన్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి 3 గ్రేటర్ దాన్ సింబల్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఇది పైథాన్ ప్రాంప్ట్ అన్నమాట. సో ప్రింట్ సో వర్క్ అవుతుందా అంటే ఏ లొకేషన్లోనైనా సరే పైథాన్ని వర్క్ చేయించుకోవచ్చు. ఎందుకు? పాత్ ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది అది. మరి మీరు మాన్యువల్గా పాత్ని సెట్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారంటే మై కంప్యూటర్లోకి వెళ్ళి మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సెట్టింగ్స్, కంట్రోల్ ప్యానల్, లేదంటే డైరెక్ట్గా మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి, అక్కడ కూడా కుదురుతుంది. సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఇక్కడ సిస్టమ్, అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్, ఇది సిస్టమ్ ప్రాపర్టీస్ వస్తాయి. మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకున్నా కూడా ఇదే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అడ్వాన్స్డ్ కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కింద ఇక్కడ చూసినట్లయితే యూజర్ వేరియబుల్స్ ఫర్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ పాత్ ఆల్రెడీ సెట్ చేస్తుంది. కాల్చుంటే చూడండి, ఎడిట్ అనండి, పాత్ ఆ లొకేషన్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉందో ఆ లొకేషన్. సో ఇదనమాట పాత్ మొత్తం C:so డైరెక్టరీలో ఇన్స్టాల్ అయి ఉంది. పాత్ అనే వేరియబుల్కి ఈ వాల్యూ సెట్ చేసి ఉంది. మరి ఇది ప్రీవియస్ వర్షన్లో మీకు రాలేదు అనుకుంటే న్యూ తీసుకొని పైన ఏం టైప్ చేస్తారు? పాత్ అని ఇవ్వండి, కింద ఆ వాల్యూ ఇవ్వాలి. మరి ఆ వాల్యూ ఎక్కడ ఉంది అనేది మీరు ఈజీగా లొకేషన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ మీద రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఫైల్ లొకేషన్ అంటుంది. సో ఇదనమాట మొత్తం ఫైల్ లొకేషన్. కాపీ చేసుకొని మీరేం చేస్తారు, దీన్ని అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది పాత్ దగ్గర. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసి ఓకే అంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ సెట్ చేస్తున్నాం కాబట్టి మనం కొత్తగా సెట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇలా మీరు పాత్ని సెట్ చేసుకొని, అంటే పాత్ సెట్ చేయకుండా ఉంటే పైథాన్ వేరే ఏరియాస్లో వర్క్ కాదు కాబట్టి మీరు పాత్ని సెట్ చేయాలి. ఈ విధంగా సెట్ చేసుకొని మీరు పైథాన్ని వర్క్ చేయించుకోవచ్చు అండి.